హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని మొత్తం వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసి 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి లవంగం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలపాలి. మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచి లవంగం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పోయే వరకు కుక్ అవ్వాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ మొత్తం పోయే వరకు కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయ్యేంతలోపు బాస్మతి రైస్ తీసుకోవాలి. 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా తీసుకోవచ్చు. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకోవచ్చు. 1/2 kg కూడా తీసుకోవచ్చు. మేము 1 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాం. ఆ తర్వాత రైస్ మొత్తం వాష్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లవంగం ఇలాచి యాడ్ చేయాలి. ఆ తర్వాత బగారా ఆకు కూడా వేయాలి. ఆ తర్వాత మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోవాలి. అనాస పువ్వు, పెద్ద లవంగం యాడ్ చేసుకోవాలి. జాజికాయ కూడా వేయాలి. అలా వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 1/2 బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. 1/2 బాయిల్ అవ్వాలి. ఇలా కలుపుకొని రైస్ సగం కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. రైస్ ఇట్లా 2 ముక్కలుగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇలా 2 పీసెస్గా అయితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జలి గిన్నె తీసుకొని రైస్ మొత్తం వడకట్టేయాలి. ఇలా రైస్ మొత్తం వడగట్టేసి ఆ తర్వాత దాంట్లో ఉండే వాటర్ ఒక 1 గ్లాస్ తీసుకొని తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం దగ్గరికి రావాలి.
ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత యాడ్ చేయకూడదు. రైస్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక రైస్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1 గ్లాస్ రైస్ వాటర్ యాడ్ చేసి ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత కొన్ని వేయించుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని కాజు కూడా వేయించుకోవాలి, అవి కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాజు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత కలర్ యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్ కలర్ యాడ్ చేసుకోవడం. ఇలా కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేయాలి. ఇలా ప్లేట్తో క్లోజ్ చేయాలి టైట్గా. కావాలనుకుంటే సైడ్స్కి గోధుమ పిండితో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా గాలిపోకుండా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలండి. అంతేనండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.